నూతన సంవత్సరాన్ని గురించి క్రైస్తవ వ్యాఖ్యానాల్లోనూ, క్రైస్తవ వర్తమానాల్లోనూ, క్రైస్తవ రచనల్లోనూ, క్రైస్తవ పాటల్లోనూ, క్రైస్తవ సంఘాల పులిపీటల మీద చాలా కొత్తగా వీటిని గురించి వివరిస్తారు. అందులో కొన్ని మాటలు నేను పట్టుకుని వచ్చాను. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందిగా? ఓకే. కొత్త సంవత్సరం అన్నా, కొత్త విషయాలన్నా మనుషులకి ఎందుకో కొత్తదనం మీద ఇష్టం ఎక్కువ. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మనుషులకి ఆనందం ఎక్కువ. కొత్త విషయాల మీద దృష్టి పెట్టడం మనుషులకు చాలా ఇష్టం. కొత్త సంగతుల గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, కానీ ఒక రోజుకి పాత అవుతాయన్న సంగతి మర్చిపోతారు. ఎవరో ఒక క్రైస్తవ రచయిత, ఒక క్రైస్తవ ఉపదేశకుడు మంచి మాట అన్నాడు, అతనికి బలం అనిపించింది. అదే మీకు నేను ఉటంకిస్తున్నాను. ఆయన ఏమంటాడంటే, ఈ కాలం అనేది నెలలు దాటి, అది సంవత్సరాలు గుండా దాటితే అది కొత్తది అవుతుంది. కానీ ఆ కాలం అనేది దేనిని దాకినా అది పాతదవుతుంది. మరలా కాలం అనేది చరిత్రలో దేనిని తాకినా అది పాతదవుతుంది. దైవం దేనిని తాకినా అది కొత్తదవుతుంది. ఇంకా ఏం చెప్పారు నూతనత్వం కూర్చంటే, ఒక నూతన సంవత్సరం అంటే ఏంటంటే చెత్త బతుకుని కొత్తగా మార్చుకునే ఒక అవకాశం. న్యూ ఇయర్ ఏముందో నూతనత్వం అంటే, కొత్త సంవత్సరంలో ఏం జరుగుద్దని సంవత్సరం కోసం నువ్వు ఎదురు చూడడం కాదు, కానీ సంవత్సరమే నీ కోసం ఎదురు చూస్తుందంట. ఈ సంవత్సరం నువ్వు నాలో ఎలా జీవిస్తావని. దాని వెనక ఉన్నది ఎవరంటే, కాలములు సమయములు కలిగిన తన స్వాధీనం ఉంచుకున్న దేవుడే నేను చూస్తున్నాడట. ఈ ఏడాదన్నా ఏమి ఎరగదెత్తావని. అంటే దేవుడు ప్రతి విషయంలో మనకు టైంలో ఇస్తున్నాడంటే ఇస్తున్నాడు. కొందరు రచయితలు అయితే భలే ఉటంకించారు. ఇది ఒక సామెతగా మారింది. చాలా ప్రసంగాలు ఉటంకిస్తున్న మాట నేను అంటున్నాను. న్యూ ఇయర్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్స్ బర్త్డే అన్నాడు దాన్ని. అంటే దాని అర్థం ఏంటి? క్రొత్త సంవత్సరం అనేది ప్రతి వ్యక్తికి ఒక నూతన జన్మదిన వేడుక అని అర్థం. అంటే నేను ఫలానా రోజు పుట్టాను, నేను ఫలానా రోజు పుట్టాను, మన ఫలానా రోజు పుట్టాను మనం మాట్లాడుకున్నా, మనందరం కలిసి పుట్టే రోజు ఏదన్నా ఉందంటే ఇంకో 2 నిమిషాల్లో ఉంది, ఏదో ఒక 10 నిమిషాల్లో ఉంది. మనం అందరం ప్రవేశించే సంవత్సరం అది. ఇలాంటి కొత్త సంవత్సరం కొరకు మనుషులు కొత్తగా ఆలోచిస్తారు, అన్నిట్లో కొత్త విషయాల కొరకు ఎదుగుతుంటారు, కోరుతారు. కానీ విషయం ఏంటి చెప్తున్నా, ఈ కోరికకు ఆ హృదయాన్ని పెట్టింది ఎవరంటే, నేను పుట్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్తకు కూడా క్రొత్తదనం మీద అవగాహన ఉందా? క్షమించండి, ఆ సృష్టికర్తకు కూడా క్రొత్తదనం అంటే ఆయనకు ఆశ ఉందంటే, ఎస్, నువ్వు కొత్తగా మారడం అంటే ఆయనకి ఇష్టం. నూతన ఆత్మను నువ్వు ధరించుకోవడం అంటే ఆయనకి ఇష్టం. నీ పేరు, నీ తీరు, నీ వ్యవహారం, నీ క్రియ, నీ నూతన హృదయం, నువ్వు నూతన ఆత్మను ధరించుకోవడం అంటే ఆయనకు నూతనత్వం అంటే ఇష్టం. అందుకే ఆయన పదే వాక్యాలు అంటాడు, పాతవి గతించెను, సమస్తము నూతనముగా చేస్తాను అన్నాడు ఆయన. పేర్లు మార్చాడు మనుషులివి, బతుకులు మార్చాడు మనుషులివి, ఇంకా పరిస్థితులు మార్చాడు మనుషులు. ఊర్లే మారిపోమన్నాడు బైబిల్లో. ఎందుకంటే నాకు న్యూ యాటిట్యూడ్ కావాలన్నాడు. నువ్వు కొత్త క్యాలెండర్ ఎదుగుతావో లేదో నాకు తెలియదు కానీ, నువ్వు కొత్త డేట్లు ఎదుగుతావో లేదో నాకు తెలియదు కానీ, నువ్వు కొత్త పరిస్థితులు ఎదుగుతావో లేదో నాకు తెలియదు కానీ, నేను పుట్టించిన సృష్టికర్త మాత్రం నీలో కొత్తదనాన్ని ఎదుగుతాడు. అది ఒక మాట అంటున్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అప్పటికి ప్రవచనాలు ఇవి. వాగ్దానం కార్డులు అంటారే, ఆ వాగ్దానం కార్డులు అలవాటు పడిపోయిన వాళ్ళందరికీ పాత నిబంధన దగ్గర నుంచి ఇస్తున్న వాగ్దానాలు ఏంటంటే, చదవండి, మరలా చదవండి ఫస్ట్ నుంచి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అలానే ప్లే చేయండి నాకు ఇమేజ్ రిఫరెన్స్ చదివినప్పుడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఎప్పటికి నూతన క్రియ? అప్పటికి ఇజ్రాయెల్ దేశం పాతదయింది. ఎలా పాతదైంది? గడ్డాలు మాసాయని చెప్పట్లేదు, బట్టలు మాసాయని చెప్పట్లేదు, క్యాలెండర్లు మాసిపోయని చెప్పట్లేదు. దీనిని గురించి మాట్లాడట్లేదు. దాన్ని మాట్లాడుతుంది ఏంటంటే, మీ బతుకులు పాతవైపోయాయి. ఐగుప్తి అలవాట్లు వచ్చాయి, సిరియా అలవాట్లు వచ్చాయి, బెర్షెబా అలవాట్లు వస్తున్నాయి, యోర్దాన్ ఆవులున్న ఆ సిరియా అలవాట్లు వస్తాయి. ఎక్కడవి అలవాట్లన్నీ?
భక్తి కాస్త రోజు రోజుకి లోక సంబంధం అవుతుంది. లోక సంబంధమైన ప్రతి పరిస్థితి భక్తి అనుకుంటున్నారు. మీ తన్మయత్నం భక్తి ఎట్లా అవుద్ది? నీ బలులు నాకు ఎక్కసమైనవి. మీరు బలిపీఠం దగ్గరకు వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు నాకు ఏకారం తెప్పిస్తున్నాయి అంటున్నాడు ఆయన. అదే యెషయా గ్రంథం అధ్యాయం. అలా మాట్లాడుతూ ఇదిగో నేను ఒక నూతన క్రియ, ఇంకొద్దిగా ఐగుప్తి అలవాట్లు మానేయండి. ఐగుప్తి అంటే లోకం, ఆ లోకం అలవాట్లు మానేయండి. లోకంలో ప్రవర్తిస్తున్నట్టుగానే మీరు ప్రవర్తించకండి. లోకంలో ఉన్న వారికి అంటే కొత్త విషయాలు మోజు నడుతున్నారు. మీరు ఆ కొత్త విషయాలు అలాగే చూస్తే వాళ్ళకి మీకు తేడా లేదా? నా కుమారులారా అంటున్నాడు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కొత్త పుస్తకాలు చూస్తే అదే మోజు, చదివేది ఉండదు, ఎరగదీసేది ఉండదు. ఆడు కొత్త పుస్తకాలు అంటే ఇష్టం, కొత్త టెక్స్ట్ బుక్లు అంటే ఇష్టం, కొత్త 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 ఆ కొత్త పుస్తకాలు అన్నీ కొన్ని రోజులు అలా మోస్తే అది పాత తింపు పడేస్తాడు. అందుకే అయిపోయినప్పుడు, ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు బస్సులు వెళ్తున్నప్పుడు అలా కాగితాలు ఎగురుతుంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ఏంటవి? ఆ కొత్త నోట్సులే. చెప్పండి, పాత నోట్సులు అయ్యాయి. ప్రతిదీ నడుతున్నాను, ఏదన్నా కొత్తే ఇప్పుడు నడుతున్నాను. ఈ కొత్త ఇప్పుడు ఏదో ఒక ప్రపంచాన్ని జయించినట్టు, ఎవరెస్ట్ ఎక్కినట్టు, వీడికి ఏదో ఆకాశం నుంచి ఒక వజ్రాల కిరీటం పడినట్టు టపాసులు వేరుతున్న మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి ఇలా అందరూ ఇలా కొత్తగా ఏదో చేస్తున్నారు. ఎంతకాలం? రేపు తెల్లారే వరకు. ఆ తెల్లవారిన తర్వాత ₹10 ముగ్గు వాకిట్లో వేసే వరకు. నీ ముగ్గు బాగుందా, నా ముగ్గు బాగుందా, ఆ ముగ్గు బాగుందా, ఈ ముగ్గు బాగుందా, ఇలా అనుకుంటారు. ఈ బ్యాచ్ అంతా ఇలా ₹10 ముగ్గేస్తే వచ్చేసింది 2026 అనుకుంటారు. నువ్వు వేస్తే ₹10 ముగ్గుకి రాలేదు, అందుకే రాస్తా వాకిట్లు ఏమనంటే బాయ్ 2025 వెల్కమ్. నీ ముగ్గుకి 26 అనేది నీ ముగ్గుకి రావట్లేదు, 25 అని నువ్వు ముగ్గేసమని వెళ్ళిపోవట్లేదు. మరి ఎందుకు వస్తుంది? నువ్వు అనుకుంటే ఏది వెళ్ళదు, నువ్వు అనుకుంటే ఏది జరగదు. ఒక ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? నీలో ఒక నూతన క్రియ, నీలో ఒక నూతన హృదయం, నీలో ఒక నూతన ఆత్మ. ఆయన పరిశుద్ధాత్మ, అది నీలో చూడాలనుకుంటున్నాడు ఆయన. ఆ క్రియను, ఆ కార్యాలను జరిగించడానికి భూమిని తిప్పుతున్నాడు. ఆ నూతనత్వాన్ని నీలో చూడడానికే సూర్యుని తిప్పుతున్నాడు. ఆ నూతనత్వాన్ని చూడడానికే భ్రమణ, పరిభ్రమణ, నక్షత్రాలు, గ్రహాలు, ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఎందుకంత సిస్టమేటిక్గా నడిపిస్తున్న ప్రభు అంటే నేను న్యూ క్రియేషన్ కోసమే కాదని చెప్తుంది. నువ్వే న్యూ క్రియేషన్, నూతన సృష్టి నువ్వే. ఆ సృష్టి ఉన్నది ఈ సృష్టి కోసమే, ఈ సృష్టి ఉన్నదే చెప్పండి మీ బాగుందా? ఆ సృష్టికర్త కోసమే. ఒకదానికొకటి గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్స్ అనేది ఈ సృష్టి అంటే మనమే సృష్టి. అనంతమైన సృష్టి ఏదైతుందో ఆ విశ్వం, ఆ న్యూ క్రియేషన్ నా కోసమే నూతనత్వంగా తయారు చేస్తాను. అందుకే ప్రతిరోజు సూర్యుడు నూతనత్వంగా వస్తాడు. ఎందుకు? నువ్వు అలా రారా అని. యూనివర్స్లో కూడా నాకు లెసన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అందుకే ఆ ప్రసంగి అంటాడు, ఇదిగో సూర్యుడు వెళ్తున్నాడు వస్తున్నాడు, సూర్యుడు వెళ్తున్నాడు వస్తున్నాడు, సూర్యుడు వెళ్తున్నాడు వస్తున్నాడు. పగలు వెళుతుంది వస్తుంది, రోజు వెళుతుంది వస్తుంది. కానీ మనిషే ఆడు వెళ్తే ఇంకా అలా పోతున్నాడు. ఇంకా వాడికి నూతనత్వం లేదు, ఒక క్రియ లేదు. దేవుడు కోరుతున్న ఆయన ఇష్టాలు ఏంటో పట్టించుకునేది. అందుకే దేవుడు క్రియలు జరిగించాలనుకుంటున్నాడు. అది ఎట్లా, ఎలా మనం ఆలోచించడానికి సమయం తక్కువ ఉంది. కానీ 2 రిఫరెన్స్ చూసి మనం త్వరగా సందర్భంలోకి మనం వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇస్తా. ఇందాకేమన్నాడు? నూతన క్రియ చేస్తా. ఇప్పుడేమంటున్నాడు? నూతన హృదయం ఇస్తా. 11-19 చూడండి. అదే యెహెజ్కేలు, నూతన ఆత్మనిస్తా. దేవుడే పదే ఏమంటాడు చెప్పండి? నూతనత్వం, నూతనత్వం. నేను చాలాసార్లు చెప్పిన సందర్భం మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా స్టార్టింగ్లోనే కొత్తగా ఉంటుంది, తర్వాత అది పాతదే. కొత్త సొక్క ఒకసారి 2 సార్లు, తర్వాత పాతదే. కానీ దేవుడిచ్చే దేవుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ నూతనమైంది. ఆయన ఆత్మ ఎప్పటికీ మన నూతనత్వం ఉంచుతుంది. ఆయన ఇచ్చిన హృదయం ఎప్పటికీ నూతనంగా మనల్ని ఉంచుతుంది. ఆయన చేసే క్రియ మన లైఫ్లో ఎప్పటికీ చెప్పండి నూతనంగానే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక ఊరిలో లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉందో? ఉండదు. జ్ఞాపకం ఉండదు కాబట్టి ప్రసంగికులుగా ధైర్యంగా చెబుతుంటాం. లాస్ట్ ఇయర్ చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక ఊరిలో ఒక దొంగ ఉండేవాడట. ఆడెప్పుడు చచ్చిపోతారా అని ఆ ఊరు వాళ్ళందరూ చూశారట.
కొడతాడు, తిడతాడు, అలాగంటాడు, ఇలాగంటాడు, అందరు లాక్కుంటాడు, దారి దోపిడీలు చేస్తుంటాడు, పిచ్చెక్కిపోతాడు, ఇంకా అవసరమైతే వాళ్ళ మీదకి దౌర్జన్యంగా పోతాడు. ఇలా సిటీకేసి సాయంత్రం ఇంటికి దొంగతానికి వస్తాను, ఏం చేస్తా చేసుకొని ఇలాంటి బెడదారిది ఎక్కువైపోతే ఊరు వారందరూ చిన్న పెద్ద అందరు కలిసి వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని చూశారట. ఎవరు? ఆ దొంగ. అనుకున్నట్టుగానే చచ్చిపోయాడు వాడు. చనిపోయిన తర్వాత అమ్మయ్య చనిపోయాడు అనుకునే లోపు గవర్నమెంట్ జాబ్ తీసుకున్నట్టు వాళ్ళ కొడుకు ఆ జాబ్ తీసుకున్నాడు. అది పెద్ద జాబు. ఆడేకంగా దారిగాసాడు, డెకైటీ వచ్చి అయిపోయి వాళ్ళ బాబు కనీసం బెదిరించేవాడు, మాట వినకపోతే కొట్టేవాడు. వీడు కొట్టడం కాదు, ఏకంగా కోసేస్తున్నాడు, అవయవాళ్ళు నరికేస్తున్నాడు, ఇవ్వకపోతే చంపేస్తా అంటాడు. అవసరమైతే ఇద్దరు ముగ్గురిని చంపే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ ఊరందరూ అన్నారు, వీడికన్నా ఆడే బెటర్ అన్నారట. గుర్తుపెట్టుకోండి, న్యూ ఇయర్ 26 అంటున్నారే, జరగకూడదు ఏదైనా జరిగింది అనుకోండి, చెప్పండి 25 బెటరు అంటాం మనం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొత్తది వచ్చేంత వరకే కొత్తది. ఇది వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏది నచ్చుతుంది చెప్పనా? మళ్ళీ పాతదే మనకు నచ్చుతుంది. అందుకే ఎంటి గురించి మన మాట ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అందుకే లెక్కలు వేసుకోవడం, నిర్ణయించుకోండి, ఇవన్నీ కాదు. కానీ దేవుడు కోరుతున్న క్రియలో ఒక నూతన జీవితాలు ఎలా పట్టబడతాయో ఇక రాస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, త్వరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము అని రాస్తూ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతాను, ఇప్పుడు చెప్పండి, న్యూ ఇయర్లో, న్యూ లైఫ్లో జాయ్ అంటే ఎలా ఉండాలో చెబుతున్నాడు పెద్ద ఆయన పేరు పౌలు గారు. ఆయన రాస్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఎలా ఆనందించాలి? పాటలు పట్టుకున్నా, వర్షిప్పుల పేరుతోనా, ఎగరడమా? రిజాయిస్ అనేది, ఆ జాయ్ఫుల్ మూమెంట్ అనేది ఎలా వస్తుంది? ఏముందని ఆనందిస్తున్నాం? ముగ్గేసుకున్నామని ఆనందిస్తున్నామా? బట్టలు వేసుకున్నామని ఆనందిస్తున్నామా? బిర్యానీ పెట్టుకున్నామని ఆనందిస్తున్నాం? దేనిని బట్టి అసలు ఆనందించడానికి మనకు ఒక కారణం ఉండాలిగా. ఎప్పుడు మాట్లాడుకునే మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఏముందని ఆనందించడానికంటే ఇంకా పాత అప్పులు అలాగే ఉన్నాయి. కొత్త క్యాలెండర్ వచ్చిందని అప్పులు ఏం తీరిపోయి అలాగే ఉన్నాయి. ఇంకా పాత అప్పులు అలా ఉన్నాయి. పాత గొడవలు ఉన్నాయి. పాత వాళ్ళు ఇంకా మనతో మాట్లాడలేదు, ఇంకా అలాగే ఉన్నారు. పాత రోగాలు అలాగే ఉన్నాయి. పాత బట్టలు అలాగే ఉన్నాయి. అన్నీ అలా ఉన్నాయి. ఏముంది కొత్తదనంలో? ఇంకా విషయం చెప్పిన, క్రైమ్ రేట్లు పెరిగాయి, తగ్గలేదు. గొడవలు పెరిగాయి, హత్యలు పెరిగాయి, అన్నీ అలా ఉన్నాయి. ఏముంది కొత్తదనంలో? క్యాలెండర్ పేజీ తిరగడం తప్ప. ఏదో ఒక ఫీలింగ్ ఎవరి తెచ్చారో తెలియదు కానీ మొత్తం మీద ఒక ఫీలింగ్ తప్ప అని అడుగుతున్నాను. ఏముంది? అవే గొడవలు, అవే అప్పులు, అవే రోగాలు, అవే బాధలు, అవి ఇంట్లో తగాదాలు, అవే స్నేహితులు దొంగ మాటలు, అవే ఎన్నిపోట్లు, అన్నీ అలానే ఉన్నాయి. ఏముందని మనం ఆనందిస్తాం. కానీ పౌలు దీనికి ఆపోజిట్గా అంటున్నాడు, ఏముందని ఆనందిస్తాం కాదు. శ్రమలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, ఏదైనా ప్రభువునందు ఆనందం ఉంది. నాలాగా మీరు చూడండి. ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు చూస్తారా, పేలుస్తున్నారు చూస్తారు, వినబడుతున్నాయిగా. ఎందుకు వేస్తారో తెల్లాలకి, ఎందుకు ఆరిపోయినది తెల్లాలకి. నేను అడుగుతాను, ఎందుకు వేస్తారో తెలియదు. చాలామంది వాళ్ళు అంటుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ బండి మీద వెళ్ళిపోతూ చెప్తుంటాడు. ఆడెవడో మనకు తెలదు. బ్రో హ్యాపీ న్యూ ఇయర్. ఈ బ్రో కూడా పెట్టి అర్థమవుతుంది. చాలా కాలం బ్రో అంటే డౌట్ వచ్చింది నాకు. బ్రో తర్వాత తెలిసింది బ్రదర్ అని. నడుతున్నాను వాడు వెళ్ళిపోతూ చెప్తాడు, దేనికి హ్యాపీ అని ఆపేసి, రే ఇంకా నాకు అప్పులు ఉన్నాయి, ఇంకా నాకు బాధలు ఉన్నాయి, డిసీజ్ ఉంది, నాకు ఎలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారంటే, బ్రో హ్యాపీ న్యూ ఇయర్ బ్రో అంటాడు. దేనికి హ్యాపీ? నేను ఏముందని హ్యాపీ? నా అప్పులు పోయాను హ్యాపీగా ఉండాలా? నా తిప్పలు పోయాను హ్యాపీగా ఉండాలా? నా గొడవలు పోయాను హ్యాపీగా ఉండాలా? నా పాత స్నేహితులు నాతో మాట్లాడలేదని హ్యాపీగా ఉండాలా? దేన్ని బట్టి హ్యాపీగా ఉండాలి? అన్నీ అవే ఉన్నాయి. కానీ పౌలు గారు అంటున్నారు,
ఇలాంటి ఎంజాయ్మెంట్ మీరు కోరుకున్న, అప్పులు పోయాయని మీరు ఆనందంగా ఉన్నా మళ్ళీ అప్పులు వస్తాయి, జబ్బులు పోయాయని మీరు ఆనందంగా ఉన్నా మళ్ళీ జబ్బులు వస్తాయి, వ్యక్తులు పోయారని మీరు మరలా వచ్చారని ఆనందించిన మరలా పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవి కాదు ఆనందాలంటే. డబ్బు కాదు, వ్యక్తులు కాదు, స్నేహితులు కాదు, క్యాలెండర్లు కాదు, కొత్త బట్టలు కాదు, తిండి వంట పిండి వంటలు ఇవేమి కాదు. ఏంటి పౌలు గారు అంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించండి. ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే, ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే ఆ గ్రాబ్ చెప్తున్నాడు. మీకు బ్యాక్గ్రౌండ్ చాలాసార్లు చెప్పాను, ఒకసారి చెప్తాను వినండి. ప్రభువునందు ఆనందించడం అంటే ఆయన ఆనందించడానికి మనకులాగా ఇలా కూర్చొని చక్కగా బిర్యానీ తిని, తినంగా దమ్ బిర్యానీ, చక్కగా బిర్యానీ తిని ఇలా కూర్చొని రాస్తున్న పత్రిక కాదు. పాచన్నాన్ని ముఖం మీద పడేస్తే తినాలో వద్దో తెలియని పరిస్థితుల్లో, శవాలు కుళ్ళిపోయిన పరిస్థితుల్లో, ఆ శవాలకి బద్ది పురుగు ఉంటుంది చూసారా, ఆ బద్ది పురుగులు పడుతున్న టైంలో ఒక గృహలాంటి చెరసాల్లో ఆయన పడేస్తే, ఆ చెరసాల్లో జైల్లో ఖైదీగా ఉంటూ కాళ్ళకి చేతులకి సైన్ లేసి బిగించేసినప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆయనకి తినడానికి సరి అయిన తిండి, ఊపిరి పీల్చడానికి సరి అయిన గాలి, ఆయనకి ఎట్టకలగడానికి సరి అయిన దుప్పట్లేని పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, ప్రభువునందు ఆనందించండి అని. ప్రభువునందు ఆనందించండి అంటే మరి నువ్వేం చేస్తున్నావు? నేను చెరసాల్లో ఉన్న ఆనందిస్తున్నా, వీళ్ళు నాకు అన్నం పెట్టకపోయినా ఆనందిస్తున్నా. అది ఎలా? అది మనం మెంటల్గా ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యా పౌలు అంటే, పౌలు గారు మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యారంటే మనకు మెంటల్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఆయన స్ట్రాంగ్ పర్సన్. ఆయన అన్నం లేకపోయినా ఆనందిస్తున్నాడు, శ్రమ ఉన్నా ఆనందిస్తున్నాడు, ఒంటరితనం ఉన్నా ఆనందిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఫిలిప్పీ పత్రిక అక్కడ ఉండి రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక అక్కడ ఉండి రాయడానికి కారణం ఏంటో మనకు తెలుసు. ఒక అమ్మాయికి హెల్ప్ చేశారని తెలిసి, ఒక అమ్మాయికి హెల్ప్ చేశాడుగా ఆయన. ఒక దయ్యం పెట్టిన ఎవరో పుతేన్ అనే చిన్నది ఎవరైతే ఉందో ఆ చిన్నదానికి దయ్యం పెడితే, ఆ దయ్యం పట్టిన చిన్నదానికి స్వస్థత కలిగించాడని, వాళ్ళ లాభాలు పోయాయని చెప్పి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి గవర్నమెంట్తో కుమ్మక్కై తీసుకెళ్ళి లోపల పడేస్తే, ఆ లోపల ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళు కానీ కంగారు అయిపోతారేమో అని, ఆ కంగారు పడొద్దు, లోపల చాలా ధైర్యంగా ఉన్నానని, నా ముందు ఎలాంటి శ్రమలున్నా, కుళ్ళిపోయిన శవాలున్నా, పరిస్థితులు ఎలా అయిపోయిన ఎముకలు కూడా నా కళ్ళ ముందు కనబడుతున్నా, నా కోసం మీరేం టెన్షన్ అవ్వకండి, నాయకుడిగా నేనేం కృంగిపోవట్లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను, మీరు కూడా బయట చెప్పండి ఆనందించి. ఇప్పుడు చెప్పండి, న్యూ ఇయర్లో ఎలా ఆనందించాలి? ఇదే మన పెద్ద ప్రశ్న. ఇప్పుడు న్యూ ఇయర్లో ఎలా ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, అసలు ప్రభువునందు ఆనందించడం ఇందాక నుంచి బాగా చెప్తున్నారు. ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? క్రిస్టియన్ సాంగ్స్ అన్ని గట్టిగా సౌండ్ పెట్టుకోవడమా? ఎలా ఆనందించడం అంటే? ప్రభువునందు ఆనందించడం అంటే 4 వాక్యాలు చదువుకోవడమా? ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? ప్రభు పేరు మీద పులిహార పట్లాలు దుప్పట్లు పంచడమా? ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? వాక్యాలు గంట నుంచి 2 గంటలు చదువుకోవడం ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? ప్రేయర్ లైఫ్లో ఎక్కువ గడపడం ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించడం అంటే నేను ఆనందిస్తున్నాను. మీకు అర్థమైతే నాలాగే మీరు కూడా చెప్పండి ఆనందించండి. ఎలా ఆనందిస్తున్నావు? ఈ టైంలో ఆయన రాస్తూ అంటున్నాడు, నేను ప్రభువునందు ఎలా ఆనందిస్తున్నానంటే, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, జీవితంలో ఆశలన్నీ 4 గోళ్ల మధ్య చెప్పండి బంధింపబడిపోయి ఉన్నాయి, అయినా నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. నా దగ్గర లూకా లేడు, నా దగ్గర మార్కు లేడు, నా దగ్గర నా అన్నవారు లేరు, నా దగ్గర నా మేనల్లుడు కూడా లేడు, నా దగ్గర ఎవరూ లేరు. నా మిషనరీ జర్నీలో నన్ను అరెస్ట్ చేశారు, నన్ను తీసుకెళ్లారు, లోపల పడేస్తారు, అయినా ఇంత జరుగుతున్నా చాలా జాయ్ఫుల్ మూమెంట్లో ఉన్నాను. అదే ఎలా ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఆనందిస్తున్నావయ్యా? వీటి గురించి మేము అర్థం చేసుకోవాలంటే ఆయన చెబుతున్నాడు, రాస్తున్నాడు. ఎలా ఆనందిస్తున్నా అంటే ఒకసారి రాస్తున్నాడు చూడండి. అదే 3వ అధ్యాయం 7వ వచనం. చాలా జాగ్రత్తగా త్వరగా. అయినను ఏవేవి నాకు లాభకరమైనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఇప్పుడు బాగా వినండి, ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నావు, ఎలా జాయ్ఫుల్గా ఉంటున్నావు అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాయని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు పట్టబెడుతున్నాను దాన్ని పట్టుకొని ప్రగతిస్తున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్న తలంచుకున్నాను, కానీ అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి, బాగా వెనకున్నవి మరిచి. ఇప్పుడు చెప్పండి, పాతవి మరిచి, పాత సంవత్సరంలోనే మరిచి, జరిగిపోయినవన్నీ మరిచి
ముందున్న వాటికి పరిగెడుతున్నా. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఇంత ఆనందించడానికి కారణం వెనకాలన్న కష్టాలు, నష్టాలు, స్వనీతి, ధర్మశాస్త్రమైన కార్యాలు, ఆయన చేసిన ఘన కార్యాలన్నీ మర్చిపోయి ఏదో ఒక విజన్ పెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన విజన్స్ ఎందుకు నెరవేరట్లేదంటే మనకి వెనకాలే జ్ఞాపకం వచ్చేస్తుంటాయి. ఏంటి? అప్పులు, తిప్పలు, చెప్పండి, గొడవలు, బరువులు, బాధ్యతలు. ఇవి గుర్తొచ్చి మనం ఏమైనా కూడా చెప్పినా నీరసించిపోతాం, బాధపడిపోతాం. అందుకే చాలామంది నూతనత్వంలో కూడా విచారంగా ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇంకా పాతవి గుర్తొస్తాయి. కానీ పౌలు గారు అంటున్నారు, వెనకున్నవి మరిచి. అంటే అరే, అన్ని కష్టాలు, అన్ని అవమానాలు, మీ భారాలు, మీ గోత్రాలు, మీ పేరు, మీ స్వనీతి, మీ గొప్పతనాలు, ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారంటే నేను ముందు ఒకటి పెట్టుకున్నాను, దాని కొరకు ఎదురు చూస్తున్నాను కనుక పాతవి మర్చిపోతున్నాను, కొత్త వాటి కొరకు ఎదురు చూస్తున్నాను. మీకు అర్థమైతే పాతవి మర్చిపోయి కొత్త దాన్ని మనం ఒకటి పెట్టుకుంటేనే మనం జాయ్ఫుల్గా ఉండమంట. ఇన్ని అడుగుతున్నాను, జాయ్ఫుల్గా ఉంటామంట. ఏంటి ఆ కొత్తదేంటి, పాతదేంటి? ఏం రాస్తున్నాడు 7వ వచనంలో? నీతి విషయమై క్షమించండి, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఇప్పుడు బాగుండండి, ఏదో చెప్తున్నాడు చూడండి. ఆయనకి ఏవేవి లాభాలు తెచ్చునో. ఇప్పుడు చెప్పండి, జాయ్ఫుల్గా ఎప్పుడు ఉంటాం? క్రొత్త సంవత్సరంలో ఎప్పుడు ఆనందంగా ఉంటామంటే నీకు అడ్డగోలు లాభాలు తెచ్చేవేమన్నా ఉంటే యాపే. ముఖ్యాంశాలు మరోసారి, నీకు అడ్డగోలుగా వచ్చే అది మనీయా, లేకపోతే అడ్డగోలుగా వచ్చే మనుషులా, వస్తువులా, పరిస్థితులా, భూములా, లౌకికమైన ఆనందాలా, పిలవకపోయినా నీ దగ్గరకు వచ్చే సరదాలా, లేకపోతే నీకు అనుకోకుండా ఎదురవుతున్న ఏవైతే ఈ లౌకికమైన అందాలతో ముడిపడిన సంగతులా, ఏవేవి నీ దగ్గరకు వస్తున్నాయో, ఏవేవి నీకు లాభకరంగా అనిపిస్తున్నాయో, ఇది నీకు మాత్రమే ఆప్షన్ అన్నట్టు ఏవైతే నీకు అనిపిస్తున్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకుంటేనే నీకు జాయ్ స్టార్ట్ అవుద్ది. పాతవి ఏవైతున్నావు వదిలే. రూపాయి వస్తుందా, వస్తువు వస్తుందా, లేకపోతే వ్యక్తులు వస్తున్నారా, లేకపోతే పరిస్థితులు వస్తున్నాయా, అడ్డగోలు ల్యాండ్స్ వస్తున్నాయా, ఏం వస్తున్నాయి నీ లైఫ్లోకి? అవేవో లాభాలు అనుకోకు. వాటి వల్ల నీకు కలిగేది లాభాల కన్నా చెప్పండి నష్టాలే కలుగుతాయి. అందుకే పౌలు గారు అంటున్నారు, ఏవేవి నాకు లాభాలో వాటన్నిటినీ, నా స్వమార్గాన్ని, నా స్వనీతిని, నా బ్యాక్గ్రౌండ్ని, నా బెన్యామీను గోత్రాన్ని, నా రాజరికాన్ని, మా రాజుల వంశాన్ని, నా పాండిత్యాన్ని, వీటన్నిటినీ నష్టం. ఇంకా మాట చెప్పనా, వాటన్నిటిని డస్ట్ అన్నాడు ఆయన. ఇంకా మాట చెప్పనా, స్క్రాప్ అన్నాడు ఆయన. మరో మాట చెప్పనా, అశుద్ధమైన పెంట అన్నాడు ఆయన. సరే ఏంటి సార్, మీ మనీని దూరం పెడుతున్నారు, మీ ఫేమ్ని దూరం పెడుతున్నారు, మీరు ధర్మశాస్త్రం ప్రకారం మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు లోకంలోను, సమాజంలోను, ధర్మశాస్త్రంలోను, అన్ని విధాలుగా, సమాజ మందిరాల్లోను మీరు అన్ని విధాలుగా గొప్పవారు, మీరు ఎందుకు నష్టంగా ఎంచుకుంటారు? మీకు ఏంగా ఇవెందుకు వదిలేసుకుంటున్నారు సార్? మనీ వదిలేసుకుంటారా, పేరు వదిలేసుకుంటారా, అహాన్ని వదిలేసుకుంటారా, ఆత్మగౌరవాన్ని వదిలేసుకుంటారా? ఇవన్నీ ఎందుకు వదిలేసుకుంటాను అన్నాడు. దేనికి వదిలేసుకుంటున్నారు సార్ అంటే, నా స్వనీతిని వదిలేస్తున్నారు. ముఖ్యంగా నా స్వనీతిని ఎందుకు పక్కన పెడుతున్నారంటే అని ఇచ్చిన ఆన్సర్ అని చెప్పిన, నేను అవి పక్కన పెట్టకపోతే నా దగ్గరకు ఒకటి రాదు. నా స్వనీతి చస్తే కానీ క్రీస్తు నీతి నా దగ్గరికి రాదు. ఇవన్నీ నేను నష్టంగా ఉంచుకొని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని సంపాదించుకుంటున్నాడట. ఇప్పుడు చెప్పండి, క్రీస్తును సంపాదించుకోవడానికి కొన్ని వదిలేసుకుంటే కానీ, గుర్తుపెట్టుకోండి, ఆయన రాడా అంటే చెప్పండి రాడు. ఏం వింటున్నావో మళ్ళీ అడుగుతున్నాను, ఏం చూస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఈ 2025 అంతా ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఎలాంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో, దేవుడికి నచ్చిన పరిస్థితుల్లో, ఏ విషయాల్లో వాక్యపు పరిధులు దాటే పరిస్థితులు ఉన్నావో, ఎక్కడెక్కడున్నావో అవన్నీ నువ్వు నష్టముగా ఎంచుకుంటే కానీ నీ లైఫ్లోకి ఎవరు రారట?
ప్రభు రాడట. ప్రభువును సంపాదించుకోవాలంటే ఇవన్నీ వదిలేసుకోవాలి. ఇవన్నీ వదులుకుంటానే ఆయన రాడు. ఆయన రావాలి అంటే ఇవన్నీ వదిలేయాలి. ఈ వదిలేస్తే కానీ ఆయన రాకపోతే నీకు జాయ్ అనేది నీ లైఫ్లో స్టార్ట్ అవుతుందట. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, అదే జాయ్. అడుగుతున్నాను, నూతన సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఆ జాయ్ ఏదైతుందో, ఆనందం, ఆ హ్యాపీ న్యూ ఇయర్లో ఉన్న ఆనందం అడుగుతున్నాను. అది నిజమైన ఆనందం కాదు. నీకు నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్తున్నా? ప్రభువునందు ఉంటుంది. నా క్యాలెండర్ మారినా మారకపోయినా, నెల మారినా మారకపోయినా, రోజు మారినా మారకపోయినా, వ్యక్తులు మారినా మారకపోయినా, నా పరిస్థితులు మారినా మారకపోయినా, నా రోగం తగ్గినా తగ్గకపోయినా, నా అప్పులు పెరిగినా పెరగకపోయినా, నా సంపాదన నాకు వచ్చినా రాకపోయినా, ఎవ్రీడే నేను ఏం చేస్తాను కదా సార్? ప్రభువునందు చెప్పండి ఆనందిస్తాను. నేను ఎప్పుడు ఆనందించగలనంటే ఆయన కొరకు నేను వదిలేసుకోవాలి. మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు ఎన్ని వదిలేసుకుంటున్నావంటే ఆ 3:13 లేదా అంటున్నాడు చూడండి, వెనక్కున్నవి మరిచి ఇప్పుడు చెప్పండి, ముందుకు సాగాలి అంటే ఏం వదిలేయాలట? చెప్పండి చెప్పండి. మీరు ఎప్పుడైనా నూతనంగా ఎదగాలి అంటే, ముందుకు సాగాలి అంటే మీరు రాసి పెట్టుకోండి ఈ వాక్యాన్ని, పాత వదిలేయాలి. కోపం ఉందా వదిలే, స్వనీతి ఉందా వదిలే, నీకేమేముందో వదిలే, వాటన్నిటికీ ఏ విషయాలైతే వదిలే. పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో నా లైఫ్లో నా న్యూ ఇయర్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే, నాకు ఎవ్రీడే న్యూ ఇయర్ లాగా ఉంది నా ప్రభువు నందు. చెప్పండి, ప్రతిరోజు నూతనంగానే ఉంది. ఆనందిస్తున్నాను. ఇదిగో ఆయన బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. క్రీస్తును సంపాదించుకుని ఆ స్వనీతిని చంపేస్తాను. ఎంతగానంటే నువ్వెంత, నీ బతుకెంత, నీవేంటని మాట్లాడే మాటలు పోయి ప్రభు ఎదుటికి వెళ్ళి, ప్రభువా నా బతుకెంత, నన్ను ఇంకా సజీవ లెక్కలు ఉంచావని నన్ను నేను చూసుకునే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు చెప్పండి, మారడం అంటే చెప్పనా? నీ మాట మారాలి. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏంటి నువ్వు కూడా చెప్తా, మాకు చెప్పేస్తావు నువ్వు కూడా. ఈ టైప్ యాటిట్యూడ్ ఉంటుంది చూసావా, అది మారాలి. నీ మాట పడిన తత్వం అని చూసారా, అది మారాలి. ఎదుటోని యొక్క లాభాలు లాక్కునే వ్యవహారం చూసారా, 10 రూపాయలు కొక్కుర్తే, అది మారాలి. నీకేమీ తెలియకపోయినా, ఏది ఎరగకపోయినా, ఒక 2 స్నేహితుల మధ్య పొల్ల పెడతావే, అది మారాలి. పచ్చని కాపురాల్లో చిచ్చుబట్టే మాటలు మాట్లాడతావే, అది మారాలి. నీ స్వనీతి మారాలి. ఏం చేసినా ఏమన్నా నువ్వే రైట్ అన్నట్టు మాట్లాడతావు చూసావా, అది మారాలి. అది మారకపోతే నీ కాపురంతో ప్రాబ్లం అవుద్ది. అది మారకపోతే నీ జీవితంతో నీకే ప్రాబ్లం అవుద్ది. అది మారకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ సహవాసంలో నీకే ప్రాబ్లం అవుద్ది. అది మారకపోతే నిన్ను నువ్వు డిఫెన్స్ ఇచ్చుకున్నంత కాలము నీకు నువ్వే ప్రమాదం అవుతావు. గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు డిఫెన్స్ ఇస్తే నడుతావు. నీ స్వనీతి ఎందుకు తెస్తావు? ఆయన నీతి లేకపోతే నువ్వేంటో నీకు అర్థం కావు. ఆయన నువ్వు సంపాదించుకోకపోతే నీకేంటో నీకు అర్థం. అందుకే 9వ వచనం అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకునే ధర్మశాస్త్రం మూలంగా నా నీతి వలన కాక, క్రీస్తు వలన విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారినై ఆయన యందు అగుపడి నిమిత్తం. అంటే ఈ 2026 నువ్వు ఎవరికి కనబడతావు చెప్పనా? అక్కడ ఆశ్చర్య చూడండి, ఆయనకు అగపడాలి, ఆయనకు కనబడాలి. 25 వరకు నీ ఉద్యోగం ఎలా చేస్తావో నాకు తెలియదు, ఈ ఉద్యోగం ఇక్కడి నుంచి ఆయనకి అగపడాలి. ఈ 2025 వరకు నువ్వు ఎలాంటి స్నేహాలు చేస్తావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నీ స్నేహం ఆయనకి అగపడతాది. ఇప్పటి వరకు ఎలా సంపాదించో తెలియదు 25 వరకు, కానీ 2026 ఈ మెసేజ్ తర్వాత దేవుడికి నీకు వడంబడికేడు తెలుసా, ఆయనకి నీ సంపాదన అగపడాలి, నీ కాపురం అగపడాలి, నీ స్నేహం అగపడాలి, నీ థాట్స్ అగపడాలి, నీ డిస్ప్లే, నీ ఫోన్, టైమ్ లైన్ ఆయనకు అగపడాలి. ఆయనకు అగపడడానికి నా బతుకులు ఉన్నవన్నీ పెంటగించాను, ఆయనకు అగపడ్డానికి నా కార్యాలన్నీ చంపేశాను. ఆయనకు అగపడ్డానికి అంటే ఆయనకు కనబడ్డానికి నన్ను నేను కనబడకుండా చెప్పండి నా నీతిని తగ్గించేశాను. న్యూ ఇయర్లో నీకు సవాల్ అని చెప్పినా నేను ముగిస్తున్నాను త్వరగా. న్యూ ఇయర్లో నీకు సవాల్ ఏంటంటే, నువ్వన్నవాడు సావాలి, దేవుడు కోరుకున్నవాడు అన్నవాడు మరలా నీలో నుంచి చెప్పండి మొలవాలి. దట్ ఈజ్ న్యూ ఇయర్. గుర్తుపెట్టుకో.
నువ్వన్నది పోవాలి, నువ్వన్నది సిలువ వేయబడాలి, నువ్వన్నది పూర్తిగా ముగిసిపోవాలి, నువ్వన్నది పూర్తిగా నశించిపోవాలి. అందుకే అంటున్నాడు, ఏ విధము చేతనైనను. ఏ విధము చేత అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏ విధం అంటే నా లైఫ్ న్యూ ఇయర్స్ ఎలా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నానంటే ఒక విధం పెట్టేసుకున్నాను, ఒక గోల్ పెట్టేసుకున్నాను. నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నా మెంటల్ ప్రిపరేషన్ అంతా ఒక విజన్ మీద పెట్టాను అంటున్నాడు ఆయన. ఏముంది సార్ అంటే నేను విభజిస్తున్నాను చూడండి. ఆయనకి ఏం కావాలో స్పష్టంగా చెప్తాడు ఈ అధ్యాయంలో. ఏం కావాలి స్పష్టంగా చెప్పాడు. దేనికోసం పరిగెడుతున్నాడో స్పష్టంగా చెప్పాడు. దేనికోసం అంత త్యాగం చేస్తున్నాడో స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ ప్రశ్న బాగా వినండి. ఏం కావాలో స్పష్టంగా చెప్తున్నాడు. 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనం వరకు. నెక్స్ట్ ఆయనకి ఏం కావాలో పరిగెడుతున్నాడు ఆయనకి అర్థమైంది 11వ వచనంలో. దేనికోసం త్యాగం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు మిగిలిన వచనాల్లో. ఇవన్నీ చదువుతున్నప్పుడు అన్నిటికీ కూర్పు 10వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? మృతుల్లో నుండి పునరుద్ధానం పొందాలని అన్నీ వదిలేసా. నేను ముగించేస్తున్నాను, జాతకమేనండి. మృతుల్లో నుండి పునరుద్ధానం పొందాలని అన్నీ వదిలేశాను. ఆయన మరణ విషయంలో సమానంగా ఉండాలని అన్నీ వదిలేశాను. పునరుద్ధాన బలం ఎలాంటిదో ఎరగాలని అన్నిటినీ వదిలేశాను. ఆయన శ్రమలలో ప్రభువా నేను కూడా పాలువాడినే అని చెప్పడానికి అన్నీ వదిలేశాను. ఈ 4టిని సంపాదించడానికి నా లైఫ్లో ఎవ్రీడే ప్రభు నందు ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తాం? ఆనందించడం అంటే ఎలా? పాటలు కాదు, వర్షిప్ కాదు, బాగా తినడం కాదు, తిరగడం కాదు. ఆనందించడం అంటే ఏంటిదిగో, ఆయన కొరకు నేను ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూస్తున్నాను. ఆ చావగడిలో దగ్గర రావడానికి ఇయర్ బై ఇయర్ డౌన్ అవుతుంది చూసారా? సంవత్సరం తగ్గుతుంది చూసారా? 25 పోయింది, 26 పోద్ది, 27 పోద్ది. ఇది పోయే కొలది నా లైఫ్లో ఒక ఆనందం స్టార్ట్ అవుతుందా? 26 పోయింది, 27 పోతుంది, 28 పోతుంది. ఈ పోతున్నప్పుడు ఏం గుర్తు చేస్తున్నావయ్యే పౌలు అంటే, కొన్ని సంవత్సరాలు తగ్గిపోయంటే ఇంక త్వరలోనే ప్రభు కొరకు నేను చెప్పండి చచ్చిపోతాను. ఇది నా జాయ్ అంటున్నాడు ఆయన. ఎప్పుడు చెప్పండి? చావును కోరుకున్న చావు ప్రభు కొరకు చనిపోవడం, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు అన్న సంగతి ఎవరికీ తెలియక అది ఇంట్లో రాసేసుకుని పెట్టుకుని చెప్పండి ప్రభునందు ఆనందించ. ప్రభునందు ఆనందించడం అంటే చెప్పిన సావు కొరకు ఎదురు చూడడం గుర్తుపెట్టుకోండి. మరణం కోసం ఎదురు చూడడం. న్యూ ఇయర్లో ఈ మాట నచ్చుతుందా? ప్రభునందు ఆనందించడం దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఎలా రాయాలి కింద. ప్రభునందు ఆనంద ఈ కార్డు ఇస్తారుగా వాగ్దాన కార్డులు. ప్రభునందు ఆనందించండి ఈ కార్డు ఇచ్చిన తర్వాత కింద ఎలా రాయాలి వ్యాఖ్యానం ఏమంటే ప్రభునందు ఆనందించడం అంటే మొట్టమొదటి పాయింట్ మృతుల పునరుద్ధానం కోసం ఎదురు చూడండి సాగు కోసం అని రాయాలి. తీసుకుంటే ఎవడన్నా వాగ్దానం కార్డు? పేరుకి వాగ్దానం కార్డులే కానీ అవి వాగ్దానం కార్డులు కాదు. చెప్పండి, పాత రెఫరెన్సే ఏంటి? వాగ్దానం కార్డులు అంటారు కానీ ఆల్రెడీ జరిగిపోయిన వాగ్దానాలు అవి. వాటి గురించి మాట్లాడుతూ ప్రభువునందు ఆనందించడం అంటే దేనికోసం ఆనందించడం? నేను ఎప్పుడు మరణిస్తానా? ఆ మరణ విషయంలో ఆయనతో కూడా నేను సమానం. నేను సిలివేశాను ప్రభు, నేను సిలివేశాను, నేను అవమానించాను, నీకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ న్యూ ఇయర్కి వాట్సాప్లో మీరు ఇలాంటి స్టేటస్ చూసినప్పుడు మీరు కూడా అడుగుతారు నాకు ఇలాంటి స్టేటస్ పంపు అని. కానీ ఇంక నుంచి అలా అడగండి. ఎందుకంటే క్రాఫ్ట్ యాప్లో మీరు నిన్ను ఎలా కొట్టారో నన్ను కూడా అలాగే కొట్టాలని నేను ఎదురు చూస్తున్నా. నిన్ను ఎలా అవమానించారో నన్ను కూడా అలాగే అవమానించాలని ఎదురు చూస్తున్నా. నిన్ను ఎలా దొంగ దెబ్బ కొట్టారో నన్ను కూడా చెప్పండి అలాంటి దొంగ దెబ్బలు కొడితే ఆ టైంలో నువ్వు ఎలా నిలబడాలో అనుభవంతో నేను నేర్చుకోవాలనుకుంటున్నా. నీ అందు నేను ఆనందిస్తున్నా. నన్ను ఎవడో కొట్టాడు, ఆ కొట్టినప్పుడు నాకు అనిపించింది నా ప్రభువుని కూడా ఇలాగ కొట్టారేమో అని. నన్ను ఎవడో తిట్టాడు దారంటి పోతూ అనవసరంగా, నా ప్రభువును కూడా అన్నం పెట్టినందుకు ఇలాగ తిట్టారు. కానీ ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది ప్రభువా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ టైం లైన్, ఆ ఒత్తిడి, ఆ ఒంటరితనం, ఆ బాధ, ఆ అవమానం నాకు అర్థమవుతుంది. ఇలాంటి మార్గాల గుండా నా కోసం నువ్వు వెళ్ళావా అని. లవ్ యూ మై లార్డ్. నేను నిజంగా నీ ప్రేమని అర్థం చేసుకుంటాను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నేను నిలబడినప్పుడు నాకు అర్థమవుతుంది ఎంత ద్రోహానికి గురి చేసినప్పుడు ఆ ద్రోహం ఏంటి నాకు అర్థమవుతుంది. నేడో రేపు వాడు పట్టు అప్పగించేస్తాడన్నప్పుడు కూడా వాడి కాళ్ళు ఎలా కడిగావో నాకు ఎప్పటికీ మిరాకిల్. నన్ను ఎవరెవరో ఈ జైలుకి అప్పగించలేదు ప్రభా, నా యూదులు అప్పగించేశారు. నన్ను ఎవరెవరో ద్వేషించట్లేదు ప్రభా, గతంలో నాతో తిరిగిన వారే ద్వేషిస్తున్నారు. ఈరోజు జైల్లో ఈ సంఖ్యలు వేసుకుని నేను ఒంటరిగా ఉన్నాను, అయినా నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే నాకు సంఖ్యలే వేశారు, నీకు మేకలు వేశారు. అయినా లోనుండి చెప్పండి
ప్రభువా నీ యందు నేను ఆనందిస్తున్నాను, ప్రభువా నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఇదిగో మరణ విషయం నా దగ్గరికి వస్తే సాదాసీదాగా చంపకండిరా నన్ను అంటాను నేను. ఎందుకంటే ఆ 10వ వచనం రాస్తున్నాడు, సాదాసీదాగా చంపొద్దురా. నా ప్రభువుని ఎలా చంపారో చెప్పండి. సమానంగా ఆయనతో మరణ విషయంలో సమానంగా అవమానించి హేళన చేసి అన్యాయంగా ఆయన ఎలాగైతే తూట్లుగా పొడి చేశారో నన్ను కూడా అలాగే చంపాను. నేను అదే కోరుకుంటున్నా. అందుకే నన్ను జైల్లో పెట్టినప్పుడు నాకు ఇవి బాధ అనిపించట్లేదు, ఎందుకంటే నీలా నన్ను చంపేస్తే బాగున్నాను నేను కోరుకుంటున్నా. నన్ను ఒంటరిని చేసినప్పుడు నేను బాధపడలేదు, ఎందుకంటే నా దగ్గరికి అప్పుడప్పుడు లోకం వస్తున్నాడు, నా దగ్గరికి అప్పుడప్పుడు మార్క్ వస్తున్నాడు, నా దగ్గరికి అప్పుడప్పుడు ఎవరెవరు పలకరిస్తున్నారు. కానీ నీకెవరున్నారు బ్రోవా? పేతురు లేడు, యాకోబు లేడు, మత్తయి లేడు, ఆ ట్రెజరీ మెంబర్ ఆడు ముందే లేడు, ఎవరు లేరు. కానీ నాకు అర్థమవుతుంది ప్రభా, నీ మరణ విషయంలో నీతో నేను సమానంగా ఉండాలనుకుంటున్నాను. మృతుల పునరుద్ధానం పొందడానికి ఆతృత పడుతున్నాను. మరణ విషయంలో సమానంగా ఉండాలనుకుంటున్నాను. అసలు నువ్వు లేచావే మూడో రోజు, నువ్వు లేచావుగా మూడో రోజు, అసలు ఆ పునరుద్ధానం బలం, ఆ శక్తి, ఆ పవర్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. నువ్వు లేవడం అంటే మాటలా. థర్డే లేచావు, మూడో రోజు లేచావు, ఆ పునరుద్ధాన బలం ఎట్టిదో ఎరగాలనుకుంటున్నాను. ఆ బలాన్ని ఎరగడానికి నా నీతిని చంపేస్తాను, ఆ బలాన్ని ఎరగడానికి నా ఆస్తులు వదిలేస్తాను, ఆ పునరుద్ధానం బలం ఎరగడానికి నా ధర్మశాస్త్ర క్రియ వదిలేస్తాను, ఆ బలమును ఎదగడానికి నా గోత్రం ఏదైతుందో అది పక్కన పడేస్తాను. ఆ బలాన్ని ఎరగడానికి మేము రాయల్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ తిరిగి ఇప్పటివరకు మా రాయల్టీని పెంటలో పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పునరుద్ధాన శక్తిని నేను చూడాలనుకుంటున్నాను. పాల్ ఇప్పట్లో లెగవయ్యా అంటే పౌలు ఇలా రిప్లై ఇస్తాడేమో, ఇప్పుడు లేకపోయినా పర్లేదు ప్రభా, ఎప్పటికైనా లెగిస్తాను, ఒక హోప్ ఉంటే చాలు, దానికోసం ఇప్పుడే చచ్చిపోతాను. ఈ లెటర్ చదివితే వాళ్ళ మైండ్లోకి వెళ్తే, వాళ్ళ టైం లైన్లో నుంచి వాళ్ళ మైండ్ సెట్లోంచి చదివితేనే వీక్స్ అయినా, మంత్స్ అయినా, ఇయర్స్ అయినా, కష్టమైనా, క్రైసిస్ అయినా, ఏదైనా జాయ్ఫుల్గా ఎప్పుడు నిలబడగలమంటే చెప్పండి, ఈ 4 లైన్స్లో మనం నిలబడాలి, అప్పుడు ఆనందిస్తాం. అది కదా జాయ్ అంటే. 2025 అంతా చాలా నష్టపోయావురా అనగానే వెంటనే ఆన్సర్ ఉండాలి. ఎవరికోసం నష్టపోయావురా చెప్పండి? నా ప్రభు కోసం నష్టపోయాను. 2026లో కూడా నష్టపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను రా. ఎందుకురా? నా ప్రభు కొరకు నేను నష్టపోవడానికి చెప్పండి సిద్ధంగా ఉన్నాను. నా ప్రభువే నా కోసం అన్ని వదిలేసి వస్తే ప్రభువా నీ కోసం నేను ఏమైనా వదలడానికి రెడీ ప్రభు. అందుకే ఆ 4 లైన్లో చెప్తున్నాడు, ఆయన శ్రమలలో పాలువాడగుట. చూడండి, ఆయన శ్రమలలో చదువుతాము, పాలువాడగుట ఎట్టిదో ఎరుగి నిమిత్తము. ఆయన శ్రమల్లో పాలువారు. నా ప్రభు ఎలా శ్రమపడ్డాడో అలాగే శ్రమపడాలని కోరుకుంటున్నాను. నా ప్రభు ఎలా మరణించాడో అలాగే మరణించాలని కోరుకుంటున్నాను. నా ప్రభు ఎలాగైతే సమాధి చేయడానికి కొనుపోబడ్డాడో నేను అలా కొనుపోబడాలని కోరుకుంటున్నాను. పునరుద్ధాన బలం ఎలాంటిదో అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 4 పొందాలని వెనకున్నవి మరిసి చెప్పండి, ముందున్న వాటికి ఏంటా ముందున్నవి ఏంటి చెప్పండి? ఈ 4 వెనుకున్న వాటిని మరిసి ముందున్న వాటి అంటే ఏంటా ముందున్నవే? పునరుద్ధానం పొందాలని, మరణంలో ఆయనతో సమానుడు అవ్వాలని, పునరుద్ధాన బలం ఎట్టుతో చూడాలని, ఆయనలాగా శ్రమపడాలని, ఈ 4 విషయాలు 2026కి ఇప్పుడు ఉంటే ఆయన సెట్ చేసుకుని పాతవన్నీ 25లో వదిలేసి 26లో క్యాలెండర్ మీద ఆయన అండర్లైన్ చేసుకునేది చెప్పనా, ఈ 4 ఈ 26లో జరిగిపోతే బాగుంది ప్రభు అని ఎదురు చూస్తాడు. నేను అడుగుతాను, ఈసారి కొత్త క్యాలెండర్ తీసుకుని 4 రాసుకోండి. జనవరిలోనే రాసుకోవాలి 1వ తారీఖు కింద. నీకోసం నేను మరణించాలనుకుంటున్నాను ప్రభు అని రాస్తావా? నేను అడుగుతున్నాను. అలాంటి విషయాలు రాస్తావా? కష్టం మనకి. పౌలు గారు అంటున్నారు, వెనక్కున్నవు మరిచి ఆయన రాస్తున్నారు, శ్రమలలో పాలు వాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా పెంటతో సమానముగా. పెంట నా పేరు పెంట కాదా, నా పేరు ప్రఖ్యాతుల పెంట, నా ధనము పెంటతో సమానం, నా అంతం సందం, నా మాట, నేను ఏవైతే సంపాదించుకుని అన్ని పెంట. దేనికి పెంట? పౌలు నీకు దేనికోసం పెంట అయితే ఆయన కొన్ని విషయాలు చెప్తున్నారు. ఒకటి, క్రీస్తుని సంపాదించుకోవడానికి మిగిలినవన్నీ పెంటతో సమానం. మిగిలింది ఆ 4 విషయాల కొరకు ఇవన్నీ చెప్పండి నిర్లక్ష్యం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను.
మీరేం చేస్తారయ్యా అని దేవుడు ఈ పౌలు జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టి అడిగితే, నీకు ఈరోజు ఈ వాక్యం అర్థమైతే, నిజంగా రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్న ఆ సౌండ్ నీకు సాంగ్ లాగా అలా వినబడితే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజమైన ఆనందం ఇదే అని మీకు అర్థమైతే, మీరు కూడా ఇవే గోల్స్ పెట్టుకొని, ప్రభువా నీ పునరుద్ధాన బలం ఎట్టుదో నేను చూడాలనుకుంటున్నాను. ఈ 2026 నుంచి ప్రభువా దీని కొరకు నేను ఎక్స్పీరియన్స్తో పరిగెడతానని పౌల్లాగా అనగలవా? ప్రభువా నువ్వు ఎలా శ్రమ పొందావో నీకోసం కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి, శ్రమల పాలవడానికి నేను రెడీ ప్రభువా అని పౌలు పక్కన పెట్టండి, నువ్వు అనగలవా? ఎవరన్నా ఏదంటే బాధపడిపోతావు, ఏదన్నా దొరకకపోతే బాధపడిపోతావు, ఏదైనా ఇబ్బంది వస్తే బాధపడతావు, ఏదైనా శ్రమ అయితే ఊరేసేసుకుంటానంటావు, ఇంట్లో ఏమైనా భార్య భర్తలు గొడవ అయితే లోపల పోయి గడటేసుకుంటావు. అర్థం? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనమా ప్రభు నందు ఆనందించేది? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను త్వరగా ముగిస్తాను. రోగం వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పౌలు గారిని ఆసియాలో అందరూ వదిలిపోయినట్టు మనల్ని అందరూ వదిలిపోయినా ఆ ఫ్రోమోలో అదే జీవించాం. నా చెయ్యి ఎప్పుడు నువ్వు చెప్పండి వదలలేదే. ఆ సాంగ్లో మీరు గమనించలేదు, హితము గతం మరిసింది. హితం గతం మరచడం అంటే దాని అర్థం ఏంటి? హితం గతం మరడం అంటే ఏంటో తెలుసా? మనుషులకు మంచి చేస్తే మనుషులు మర్చిపోవడమే కాదు ప్రభువా, మంచి కూడా నేను చేసిన మంచిని మర్చిపోయింది. అయినా పౌలు గారు ఆనందంగా ఉన్నారట. ఎలా ఆనందంగా ఉన్నామంటే ఆయన అంటున్నాడు, ప్రభువుని బట్టి చెప్పండి ఆనందంగా ఉన్నాను. అందుకే 12వ వచనం లేదా అంటున్నాడు చూడండి, ఇదిగో ఇదివరకే నేను గెలిచితనయ్యను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు పట్టబడుతునో దాన్ని పట్టుకునే వల్ల నేను పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచున్నాను, కానీ అయితే ఒకటి చేయుచున్నాను, ఇక వెనక్కున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే ఏగరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి అబ్దకే పరిగెడుతున్నాను. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఈ 2026లో నీ గోల్, నీ గురేంటి? ఈ 2026లో నీ గురేంటి? నీ కోసం శ్రమల పాలవుతా అని అనగలవా? ఈ 2026లో అడుగుతున్నాను, నీ పునరుద్ధాన బలం కొరకు ఎదురు చూస్తాను అనగలవా? ఈ 2026లో ప్రభువా ఏ రోజైనా నీ రాక కొరకు లేదా నా పోక కొరకు ఎదురు చూస్తున్నాను నువ్వు అనగలవా? అలా అంటే మరి చెప్తున్నాను, మనకు ఎలాంటి ఈ 4 విషయాల మీద మనం పిల్లర్స్ లాగా వేసుకుని కూర్చుంటే మనకు ఎలాంటి విషయాలు జరిగిపోయినా, అది జైల్లో ఉన్న బయట ఉన్న మనకు ఎలా ఉంటుంది చెప్పండి? జరుగుతారనే, కానీ నాకు మాత్రం చెప్పండి ఆనందంగానే ఉంది. 270 మంది ఖైదీలు తీసుకెళ్తున్నారట. నేను ముగిస్తున్నాను, ప్రోమో రెడీ పెడతాం. 270 మంది ఖైదీలు తీసుకెళ్తున్నారట. ఎక్కడ తీసుకెళ్తున్నారట? పౌలు గారిని దేవుడు పిలిచిన దగ్గర నుంచి ఆ మనిషికి ఏమైనా సుఖం ఉందండి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడితో వచ్చిన గొడవ చెప్పనా, ఒక రగడ పోతే మరొక రగడ మనకు రెడీగా ఉంటుందండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి పోతే మరొకటి రెడీగా ఉంటుంది. దావీదు జీవితంలో సౌలు పోయాడు, తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? సొంత కొడుకు చెప్పండి అబ్షాలోము వచ్చాడు. మీరు భక్తుల జీవితంలో ఎవరి జీవితంలో అయినా చూడండి, ఒకటి పోతే ఒకటి ఉంటుంది రెడీగా. కానీ ఆ టైంలో నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఎట్లా? ఇదిగో పౌలు గారిని తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? దేనికోసం తీసుకెళ్తున్నారు? దొంగతనం తీసారని తీసుకెళ్తున్నారా? అబద్ధాలు ఆడని తీసుకెళ్తున్నాడా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండా ఎగరేస్తారని తీసుకెళ్తున్నారా? ఎక్కడ తీసుకెళ్తున్నారు పౌలు గారిని అంటే? రోమ్ క్యాపిటల్ ఇటలీకి తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారంటే కేవలం సువార్త చెప్పడానికి తీసుకెళ్తున్న టైంలో ఆ చివరి ప్రయాణం అనే పరిశుద్ధాత్ముడు పౌలు గారికి అప్పటికే తెలియజేశాడు. అయినా ఆ చివరి ప్రయాణంలో కూడా వాడేమైందంట? బదలాసిపోయిందంట. సముద్రపు చెక్క మీద అలా తేలుతూ ఉన్నాడట. ఏ దీవి కొట్టిపోతున్నాడో తెలియట్లేదట. సైనికులందరూ చెదిరిపోతున్నారట. ఇది చివరి ప్రయాణం అని తెలిసిన సముద్రం మీద సూర్యుడు నక్షత్రాలు సరిగ్గా కనబడకపోయినా ఆ మనిషి ఇంకా ఊపిరి పీల్చుకునే ఉన్నాడట. ఎంతో కొన్నావా అని అడిగితే నేను అనుకుంటున్నాను, ఆ అధికారులు ఎదుట నా ప్రభువు కోసం చివరికి ఒకసారి చెప్పేసి చెప్పండి చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. ఇవి కూడా గోల్సేనయ్యా అంటే పౌలు అంటున్నాడు, ఎస్, నాకు జాయ్ అది. నా మీద కత్తెత్తున్నాడు, నన్ను ఇలా నరికేస్తున్నప్పుడు గాడ్ బ్లెస్ యూ,
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుడు నిన్ను దీవించునుగా. కానీ ఆ టైంలో కూడా వాడికి సువార్త చెబుతూ చచ్చిపోవడం నాకు జాయ్. ఎలా ఆనందించాలని అడుగుతున్నాను, ఎలా ఆనందించాలి? ప్రభు నందంటే ఎలా ఆనందించాలో కేక్ కట్ చేసుకుని ముక్కుల్లోను మూతుల్లో గుచ్చుకోవడం కాదు ఎంజాయ్ అంటే. నువ్వు ఊరెళ్తుంటే టైంకి బస్సు వచ్చేస్తే వెంటనే దేవా నా ప్రార్థన విన్నామని ఆనందించడం కాదు. పౌలు గారు సువార్త ప్రయాణానికి వెళ్తుంటే చివరి ప్రయాణంలో వాడ బదలాసిపోయింది. అయినా సముద్రం మీద తేలుతూ కూడా ఏం చేస్తాను చెప్పండి. ఆ మనిషిని జైల్లో పడేసినా పాటలు పడతాడు, ఆ మనిషిని సముద్రంలో పడేసినా సువార్త చెప్తాడు, ఆ మనిషిని తీసుకెళ్ళి ఖైదీల మధ్య పడేసినా వాళ్ళకి సువార్త చెప్తాడు. ఇదేంటయ్యా అంటే నాకు ఎక్కడున్నా ఒకటే ఆనందం, ప్రభు 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 ప్రభు. ఇప్పుడు చెప్పండి, నూతన సంవత్సరంలో ఏ జోన్లో నువ్వు ఉన్నా ఆనందంగా ఉండాలి అంటే చెప్పండి, ప్రతి జోన్లో నీ లైఫ్లో ఎవరు ఉండాలి చెప్పండి? ప్రభువు ప్రభు ప్రభు. స్టడీ అయితే నీ స్టడీలో ప్రభువుని వదలొద్దు. నువ్వు ఎంప్లాయ్ అయితే నీ ఉద్యోగంలో ప్రభువుని వదలొద్దు. నువ్వు సంసారం అయితే నువ్వు గిన్నెలు కడుగుతున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత శుభ్రంగా ఈ పిల్ల ఎలా ఉంటుందంటే అనుకోవాలి. ఎంత శుభ్రంగా బట్టలు ఎలా వేసుకుంటుంది, ఎంత శుభ్రంగా తన అవసరం ఎలా ఉంచుతుందంటే ఆమె ప్రభునందు ఉంటే లౌకికమైన జీవితాన్ని కూడా నీటి ఉంచుతారు. అవును, సామెతల గ్రంథం అదే చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు సంసారం శుభ్రంగా చేస్తారు. నువ్వు సంసారం అయితే ప్రభువుని కనబరచాలి, నువ్వు ఉద్యోగస్తులు అయితే ప్రభువుని కనబరచాలి, నువ్వు ఎలా ఉన్నా యవన జీవితంలో ఉన్నా నువ్వు ప్రభువుని కనబరచాలి. మాటకు ముందు మాటకు తర్వాత, పనికి ముందు పని తర్వాత, ప్రయాణానికి ముందు ప్రయాణం తర్వాత, ప్రతిరోజు మనం ఎవరినందు ఆనందించాలి చెప్పండి? ప్రభునందు ఆనందించాలి. నువ్వు ప్రభునందు ఆనందిస్తే ఒక న్యూస్ పేపర్లు చదివానుకో, ఆ న్యూస్ పేపర్ను కూడా ప్రభు కోసం దీన్ని ఎలా ఉపయోగించాలరా? అది ప్రభునందు ఆనందించడం అంటే. నేను అడుగుతున్నాను, ప్రభువునందు ఆనందించడం అంటే ఏంటి? మాట, క్రియ, సంపాదన. ఒక సంపాదించినప్పుడు జెన్యూన్గా మళ్ళీ చెప్తున్నాను, 100 రూపాయలు సంపాదించు, అడ్డగోలుగా 1000 రూపాయలు సంపాదించు. కానీ యథార్థకు 100 రూపాయలు సంపాదించి ఆ పూటకు ఒక పూట వండుకుని, ఆ 100 రూపాయలతో ఒక పూట వండుకుని ఆ గుప్పిడి మెతుకులే తిన్నప్పుడు మళ్ళీ ఆకలేస్తుంది చూసారు? ఆకలేసినప్పుడు దేవుడికి ఇలా చేతులు చెప్పు, ప్రైజ్ లార్డ్ ప్రభు, ప్రైజ్ లార్డ్, నాకు ఆకలేస్తుంది, అయినను నీతిని సంపాదించుకుని నేను ఆకలి కొరకు నీతిని వదను ప్రభు. ఎందుకంటే ఈ నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు దండిని అన్నావు కనుక ప్రభువా, నిన్ను బట్టి నేను చెప్పండి ఆనందిస్తున్నాను. నేను ముగిస్తున్నాను. న్యూ ఇయర్లో దేని కొరకు ఎదురు చూడాలంటే ₹10 ముగ్గు కాదు, క్యాలెండర్ కాదు, కొత్త బట్టలు కాదు, వ్యక్తులు కాదు, పిండి వంటలు కాదు, సంపాదన కాదు, బోనస్లు కాదు, ప్యాకేజీలు కాదు, మనం ఎవరైతే ఉన్నారో మన సుపీరియర్ ఆఫీసర్ మనకి ఇచ్చే కేక్ కాదు, స్వీట్ బాక్సులు కాదు, ఇవేమీ కాదు. ఏంటంటే నా ప్రభు 2025 అంతా నాతో ఉన్నాడు, 2026లో కూడా చెప్పండి నాతోనే ఉండబోతున్నాడు. నేను ఆయనతోనే ఉండబోతున్నాను, నా లైఫ్ లాంగ్ ఆయనతోనే ఉండబోతున్నాను. ఈ టైంలో నాకు మరణం వచ్చినా సంతోషమే, పునరుద్ధాన బలం వచ్చినా సంతోషమే, ఆయన శ్రమలు అనుభవాలు నాకు వచ్చిన సంతోషం. ఎందుకంటే నేను బతికేదే చెప్పండి వీటి కొరకు. నాగటి మీద చెయ్యేస్తే నేను తిరిగి చూడను. చూద్దాం ఒకసారి ప్రోమో, ఒకసారి చూడండి, చివరి ప్రార్థన చేసుకుందాం. మీరు రెడీగా ఉండండి. అలానే చూడండి, నేను చెప్పిన థీమ్ లైన్లో నుంచి ఆ ప్రోమోని చూడండి. పౌలు గారు ఆవేదన మీకు అర్థమవుతుంది. ఆ వాళ్ళలో కూర్చున్న ఆయనే. ఆ సాంగ్ కోసమైనా మీరు సెమినార్కి రండి, దెబ్బకు మారిపోతారు. సృష్టించిన చీకటి కమ్మేసిన హితముగతము మరచిన నా మది క్షీణించిన ఈ చెయ్యి తోడయ్యని దేవా నా జీవం నా ప్రాణం నీవే నా పయనం నా గమ్యం
అలానే మోకాలు లేని వారు మోకాలు వేయండి, మోకాలు లేని వారు లేచి నిలవండి. దయచేసి ఎవ్వరూ ఎక్కడికి కదలొద్దు. ఇప్పుడున్న మాటల ప్రకారం అలానే మోకాలు లేచి ప్రార్థనలో ఏకీవించండి. ప్రభునందు ఎలా ఆనందించాలో ఈ ప్రార్థనలో మీరు పెనుగులాడండి. దయచేసి ఏడాదంతా మనల్ని కాపాడిన దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలియచేయాలని ఆయన్ని గౌరవిస్తూ మీరు తలదించండి. ప్రభువా, పౌలు గారు ఆనందించడం అంటే ఏంటో మాకు చూపిస్తున్నాడు ప్రభువా అని. నిజమైన ఆనందం అంటే ఇది. లోకస్తుల్లా తండ్రి పదార్థాల కొరకు, వస్తువుల కొరకు, వ్యక్తుల కొరకు కాదు, కానీ ప్రభునందు ఆనందించడంలోనే అది సంవత్సరమైనా, నెల అయినా, వారమైనా, రోజైనా ఉందని తండ్రి. ఆయన చూసిన దృష్టికోణం ఎంత బాగుంది ప్రభువా. అందుకే ఆయన సముద్రంలో అయినా ఆనందంగానే ఉన్నాడు, చెరసాల్లో అయినా ఆనందంగానే ఉన్నాడు తండ్రి, చివరికి శ్రమలైనా ఆనందంగానే ఉన్నాడు. మా జీవితంలో కూడా తండ్రి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎవరు మమ్మల్ని వదిలేకపోయినా మేము ఆనందంగా ఉండాలి అంటే మేము ప్రభువు నందు ఆనందించాలి. మేము ప్రభువు నందు ఆనందించాలంటే మా ముఖ్యమైన 4 సూత్రాలు ఇవే తండ్రి. పునరుద్ధానం ఎట్టుదో మేము చూడాలన్న ఆశ మాకు ఉండాలి. మరణపు అనుభవం చూడాలన్న ఆశ మాకు ఉండాలి. పునరుద్ధానం బలం లోతుల్లోకి వెళ్ళాలన్న ఆనందం మాకు ఉండాలి. ఆయన శ్రమల్లో పాలువారగాలన్న ఆనందం మాకు ఉండాలి. ఇది నిజమైన ఆనందం ప్రభు. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ బిడ్డలతో మీరు ప్రతి విషయంలో మీరు కలగజేసుకుంటున్నారన్న సంగతి మీకు తెలియచేయండి. ఎవరు కదిలిపోవద్దు. మీ కుడి చేతిని చూపించండి. మన సంఘ పెద్దలు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మీకు అందజేస్తున్నారు. మీ కుడి చేతిని చూపించండి. ఆయన శరీరాన్ని భుజిస్తూ, ఆయన రక్తాన్ని స్వీకరిస్తూ నూతన సంవత్సరంలోనికి అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి.